ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో సెల్ఫీ వీడియో కలకలం రేపింది. ఏపీ మంత్రి నారా లోకేష్ కు తన బాధను సెల్ఫీ వీడియో రూపంలో తెలుపుతూ టీడీపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైసీపీ నాయకుడు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. కంచికచెర్ల మండలం కీసరకు చెందిన రాంబాబు అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత కంచికచెర్ల జెడ్పీటీసీ భర్త రమేష్ వద్ద భూమిని కొనుగోలు చేసేందుకు కొంత డబ్బిచ్చాడు. అయితే భూమి ఇవ్వకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరించడంతో పురుగుల మందు తాగి రాంబాబు ఆత్మహత్యకు యత్నించాడు. మెరుగైన వైద్యం కోసం రాంబాబును విజయవాడకు తరలించినట్టుగా తెలుస్తోంది. లోకేష్ అన్న నేను 10 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో ఉన్నా. అలా నెలపూరు రమేష్ డబ్బులు ఇవ్వాలన్నా నన్ను నీకుండా ఇబ్బందులు పెట్టేసి నన్ను సంపుతా పంపుతా అని చెప్పేసి నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నాడు అన్న. మన పార్టీ వచ్చి దాన్ని 6 నెలలు లారీ పక్కన పెట్టి నెలకి 75,000 ఇస్తే పోయినా సరే పక్కన పెట్టేసి నేను పార్టీలో తిరిగానన్న. మన ప్రభుత్వం రావటానికి జెండా కూడా తిరిగిన ఒక్కరు కూడా రెస్పాన్స్ లేదన్న. మన పార్టీ వాళ్ళు కూడా సరిగా రెస్పాన్స్ అవ్వట్లా. మండల నాయకులు పోతే మండల నాయకులు కొద్దిగా మాట్లాడారు కానీ వాళ్ళు స్టేషన్లో చెప్పారు. వాళ్ళు మాట కూడా ఎట్లా పోలీసారు. నా బాధ అర్థం చేసుకో. నాకు ఇంతవరకు నీ పార్టీ వల్ల ఏ లబ్ధి మనలా కనీసం లోను పెట్టుకోవాలా, ఏం చేయలే. నా డబ్బులు ఇప్పియాల్సిన కోరుతున్నా. నా పిల్లగాళ్ళు పెళ్ళిడికి వచ్చారు. నా డబ్బులు ఉంటాయి, అప్పులు ఉంటాయి. వెనక ఏలుపూరు రమేష్ అన్న అతను నా పొలం కొన్నా. ఆ పొలం డబ్బులు ఇవ్వటమా, పొలం చేయించటమా, ఈ రెండు చేసి పెట్టాలని కోరుతున్నాను. నా లోకేష్ అన్న ఇది ఒక్కటి చేసి పెట్టాను. నాకు ఈ పార్టీ తరఫు నేను ఈ 10 సంవత్సరాల జెండా మోసా. కనీసం ఒక లోటు పెట్టుకోవడం కానీ, ఒక వ్యవహారం ఏదన్నా అడగడం కానీ ఏది చేయలేదన్నా. ఇది ఒక్కటి చేసి పెట్టాను లోకేష్ అన్న. లోకేష్ అన్న నేను